మాట అనేటటువంటి కాన్సెప్ట్ని చూపించుకున్నాడు అతను. ఇప్పుడు ఓకే. తను ప్రజా నాయకుడు కాదు, ఉమ్, ఒక ఉద్ధవ్ థాకరే లాంటి ప్రజానాయకుడు అనుకోవడానికి కాదు. ఉద్ధవ్ థాకరేనే ప్రజానాయకుడు కాదు. ఎందుకని? బాలాసాహెబ్ థాకరే కొడుకుగా తప్పించి అతనికి ఉన్నదేంటి? ఉమ్, ఇతను బాలాసాహెబ్ థాకరే అనుచరుడు. ఆయన ఆశయాలు, ఉమ్, ఆయన ఆశయం సరిగ్గా నిజమైన ఆశయ సాధకుడైతే అసలు ప్రభుత్వంలో చేరకూడదు, ఓకే. పదవి తీసుకోకూడదు. బాలాసాహెబ్ థాకరే ఏ రోజున తన కుటుంబానికి పదవి తీసుకోలే. ఉమ్, కింగ్ మేకరే కానీ కింగ్ కాదు. ఎవడు ముఖ్యమంత్రి అయినా వచ్చి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. ఆయన అల్టిమేటం జారీ చేస్తే ఆగిపోయేవాళ్ళు. ఓకే. అంతే తప్పించి ఆయన తన కుటుంబానికి తనే సీఎం కావాలనుకుంటే అయ్యేవాడిగా ఆయన. ఇదివరకు ఆ రోజున బీజేపీ శివసేన గెలిచింది కదా, ఉమ్, కానీ మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని ముందు పెట్టుకొచ్చారు. మనోహర్ జోషి లాంటి వాళ్ళని అటు బీజేపీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరినీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేసుకోమన్నారు తప్పించి ఆయన ఎప్పుడు ఏలుపెట్టలా. ఉమ్, ప్రభుత్వం ఆయన చెప్పినట్టే నడవచ్చును, అన్నిట్లలో ఏలుపెట్టడుగా ఆయన. విధానపరమైన నిర్ణయం ఆయన చెప్తాడు అంతే. మిగతా ఎన్ని ప్రభుత్వం పని ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయేది. మరి ఆయన వారసత్వం అంటే ఉద్ధవ్ థాకరేనే ఆయన వారసుడు కాకుండా పోయాడు. పదవుల కోసం పాకులాడాడు, తనకే ముఖ్యమంత్రి, తన కొడుకు ముఖ్యమంత్రి పదవి కోసం. మరి బాలాసాహెబ్ థాకరే తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదే, కానీ జరిగింది.